श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णी महिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरि ओम। श्री पूर्णबोध गुरुतीर्थपयोब्धिपारा कामारिमाक्ष विषमाक्ष शिरस्पृशन्ति पूर्वोत्तरामित तरंगचरत्सुहंसा देवालिसेवित पराङ्घ्रिपयोजलग्ना जीवेश भेद गुणपूर्ति जगत्सु सत्त्वनीचोच्च भावमुखनक्रगणैः समेता दुर्वाद्यजापति गिलैर्गुरुराघवेन्द्र वाग्देवता सरिदमुं विमलीकरोतु। రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్ర పాఠమునందు నిన్నటి రోజున రాఘవేంద్ర గురు స్తోత్రం యః పఠేత్ భక్తిపూర్వకం తస్య కుష్ఠాదిరోగాణం నివృత్తిస్త్వరయా భవేత్ అనేటటువంటి శ్లోకాన్ని చెప్పుకున్నాం. ఈరోజు 24వ శ్లోకము. అంధోపి దివ్యదృష్టి స్యాద్ ఏడమూకోపి వాక్పతి पूर्णायुः पूर्णसंपत्तिः स्तोत्रस्यास्य जपात् भवेत्. पदच्छेदम्. अंधः अपि दिव्यदृष्टिः स्यात् येडमूकः अपि वाक्पतिः पूर्णायुः पूर्णसंपत्तिः स्तोत्रस्य अस्य जपात् भवेत्. अन्वयमु अन्वय प्रतिपदार्थम. अस्य स्तोत्रस्य जपात् अंधः अपि दिव्यदृष्टिः येडमूकः अपि वाक्पतिः पूर्णायुः पूर्णसंपत्तिः भवेत्. इक प्रतिपदार्थम. अस्य ఈ స్తోత్రస్య స్తోత్రము యొక్క ఈ స్తోత్ర జపాత్ జపము చేత ఈ స్తోత్ర జపము చేత అంధః అపి గుడ్డివాడైనా సరే దివ్యదృష్టి ఉత్తమమైనటువంటి కంటి దృష్టి కలిగిన వాడుగా ఏడమూక ఏడ అంటే చెవిటివాడు, మూక అంటే మూకవాడు, వాక్పతి మంచి వాక్చతురుడవుతాడు, స్యాత్ అవుతాడు. పూర్ణాయు మరియు పూర్ణమైనటువంటి ఆయుష్యము కలిగిన వాడును, పూర్ణ సంపత్తి పూర్ణమైనటువంటి సంపద ఉన్నవాడును భవేత్ అవుతాడు ఈ స్తోత్ర జపము చేత అని తాత్పర్యము. ఈ స్తోత్రమును జపించటం చేత గుడ్డివాడైనా సరే మంచి దివ్య దృష్టి కలిగినటువంటి వాడవుతాడు, చెవిటివాడు మూగవాడైనా సరే ఈ స్తోత్రమును జపించటం చేత వాక్పతి అవుతాడు. మళ్ళీ
పూర్ణమైనటువంటి ఆయుష్యము, పూర్ణమైనటువంటి సంపద కలిగిన వాడవుతాడు ఈ స్తోత్రమును జపించటం చేత అని. ఇక విశేషార్థాన్ని చూద్దాం. ఇది అప్పణాచార్యుల వారు రచించినటువంటి స్తోత్రం, మనకు తెలిసినటువంటిది. అప్పణాచార్యుల వారు ఎప్పుడు రచించారు ఈ స్తోత్రాన్ని అని అంటే మనం మొదటే చెప్పుకున్నాం. వారి స్వకార్యము మీద బిచ్చాలే గ్రామానికి వాళ్ళు వెళ్ళారు. అప్పుడు రాఘవేంద్ర స్వాముల వారు మంత్రాలయమునందు సజీవ బృందావన ప్రవేశము చేశారు. ఆ విషయము తెలుసుకొని గురువులను దర్శించాలి అనేటటువంటి ఆతురతో తుంగభద్రా నది, వానాకాలం కాబట్టి తుంగభద్రా నది అత్యంత ప్రవాహముతో కూడుకొని ఉన్నది. అయినా ప్రవాహాన్ని కూడా లెక్కించకుండా అక్కడ నుండి పరిగెత్తుకుంటూ మంత్రాలయానికి వస్తూ ఉన్నారు, నదిని ఈదుకుంటూ. శ్రీపూర్ణబోధ గురుతీర్థపయోబ్ధిపారా అని ప్రారంభించి సరిగ్గా రాఘవేంద్ర స్వాముల వారి బృందావనము ఎదుట వచ్చి నిలబడేటప్పటికి విభూతిరతులా అని స్తోత్రము వచ్చి ఆగిపోయింది. స్వామివారి బృందావన దర్శనము, బృందావనం అయిపోయారు అని తెలుసుకున్నటువంటి వారు దుఃఖితులై గద్గద కంఠము కలిగినటువంటి వారై నోరు పెగలక, మాటలు బయటికి రాక, కళ్ళ నిండా నీళ్లు నింపుకొని బృందావనము ముందు నిలబడ్డారు. అప్పుడు బృందావనము నుండి సాక్షి అయాస్యోత్రహి అని రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు చెప్పారు. ఇంతవరకు నీవు చేసినటువంటి ఈ స్తోత్రములో ప్రతి మాట సత్యము, దీనికి సాక్షి హయగ్రీవరూపి భగవంతుడు అని అభయమిచ్చారు. ఈ స్తోత్రానికి రాజముద్రను ఇచ్చారు. ఈ స్తోత్రంలో అంధోపి దివ్యదృష్టి స్యాత్, ఏడమూకోపి వాక్పతి, పూర్ణాయు పూర్ణ సంపత్తి, స్తోత్రస్య అస్య జపాత్ భవేత్. అయితే ఇదే విషయాన్ని రాఘవేంద్ర స్వాముల వారు ఉండగానే వారి పూర్వాశ్రమపు మేనల్లుడైనటువంటి పండితోత్తములైనటువంటి నారాయణాచార్యుల వారు రాఘవేంద్ర విజయ కావ్యాన్ని, రాఘవేంద్ర స్వాముల వారి జీవిత చరిత్రను రాసి రాఘవేంద్ర స్వాముల వారికే సమర్పించారు. దానిని చూచి రాఘవేంద్ర స్వాముల వారు తమ ఆమోదముద్రను వేశారు. ఆ రాఘవేంద్ర విజయ కావ్యంలో నారాయణాచార్యులు ఇలా చెబుతూ ఉన్నారు. మూకోపి యత్ ప్రసాదేన ముకుంద శయనాయతే, రాజరాజాయతే రిక్తో రాఘవేంద్రం తమాశ్రయే. అంటే ఎవడైతే రాఘవేంద్ర స్వాముల వారిని ఆశ్రయిస్తాడో వాడు మూగవాడైనా సరే, తరువాత అత్యంత ఆగర్భ దరిద్రుడైనా సరే, మూగవాడైనా మంచి వాగ్మి అవుతాడు, ఆగర్భ దరిద్రుడైనా అపర కుబేరుడవుతాడు రాఘవేంద్ర గురుసార్వభౌములను ఆశ్రయిస్తే అని చెప్పారు. అంటే రాఘవేంద్ర స్వాముల వారు ఉండగానే రచించినటువంటి రాఘవేంద్ర విజయ కావ్యమునందు నారాయణాచార్యుల వారు ఈ మాటను ఎప్పుడో చెప్పారు. దానికి రాఘవేంద్ర స్వాముల వారు ఆమోదముద్రను వేశారు. అదే విషయాన్ని అప్పణాచార్యుల వారు కూడా చెబుతూ ఉన్నారు. ఈ రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్రాన్ని జపిస్తే గుడ్డివాడు దివ్య దృష్టి కలిగిన వాడవుతాడు, చెవిటివాడు మూగవాడు వాక్పతి అవుతాడు, వాగ్మి అవుతాడు, పూర్ణమైనటువంటి ఆయుష్, పూర్ణమైనటువంటి సంపద కలిగిన వాడవుతాడు అని రెండు ఒకే విషయాన్ని చెబుతూ ఉన్నది. అది రాఘవేంద్ర స్వాముల వారు ఉండగా వారే స్వతహా ఆమోదముద్రను వేసినటువంటి గ్రంథమైతే,
ఇది రాఘవేంద్ర స్వాముల వారు సజీవ బృందావన ప్రవేశము చేసిన తరువాత బృందావనము నుండి వారే స్వయంగా ఈ స్తోత్రమునందు చెప్పినటువంటి విషయములన్నీ సత్యము అని చెప్పినటువంటిది. ఇక్కడ గుడ్డివాడు, మూగవాడు, చెవిటివాడు, తరువాత సంపద కలిగినటువంటి వాడు, పూర్ణమైనటువంటి ఆయువు కలిగినటువంటి వాడు అంటే అర్థమేమిటి? గుడ్డివాడు అంటే కన్నులు కనబడనటువంటి వాడు అని మనకు అర్థము. అయితే ఇదే రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు ఈ కలియుగమునందు మొదటి మారు వ్యాసరాజ తీర్థులుగా అవతరించి వారు ఒక కీర్తన యందు చెబుతారు. ಅಂತರಂಗದಲ್ಲಿ ಹರಿಯ ಕಾಣದವ ಹುಟ್ಟು ಕುರುಡನು ಸಂತತ ಶ್ರೀಹರಿಯ ಚರಿತ ಕೇಳದವ జడమతి కివుడను అని. ఎవడయ్యా గుడ్డివాడు, ఎవడయ్యా మూగవాడు, ఎవడయ్యా పేదవాడు అని అంటే మన అంతరంగమునందు ఉన్నటువంటి, మన కొరకు ఉన్నటువంటి బింబరూపిగా ఉన్నటువంటి భగవంతుణ్ణి ఎవడైతే చూడలేదో వాడు గుడ్డివాడు. ఎవడైతే తన నోటితో హరినామస్మరణ, హరివాయు గురువుల మహిమా గానము ఎవడైతే చెయ్యడో వాడు పుట్టు మూగవాడు. ఎవడైతే వినడో వాడు పుట్టు గుడ్డివాడు. సంపద కలిగి ఉండి ఆ సంపదను కేవలము ఐహిక సుఖభోగముల కొరకే వెచ్చించేటటువంటి వాడు అత్యంత దరిద్రుడు. తనకున్నటువంటి అల్పమైనటువంటి సంపదను హరివాయు గురువుల సేవకు ఎవడైతే వినియోగిస్తాడో వాడు పూర్ణమైనటువంటి సంపద కలిగినటువంటి వాడు. ఎవడైతే తన ఆయుర్దాయాన్ని హరివాయు గురువుల సేవ కొరకు వినియోగిస్తాడో, ఒక్క క్షణమైనా వ్యర్థం చెయ్యకుండా, వాడు నిజమైనటువంటి ఆయువు కలిగినటువంటి వాడు. ఎన్ని సంవత్సరాలు మనము బ్రతికున్నాము, జీవించినాము అనేటటువంటిది ముఖ్యం కాదు. ఎన్ని రోజులు మన ఆయువు నందు మనము హరివాయు గురువులకు సేవ చేసి మన కాలాన్ని మనము సార్థకం చేసుకున్నాము అనేటటువంటిది ప్రధానం. కాకిలాగా కలకాలం జీవించటం కంటే హంసలాగా కొంతకాలం జీవించడం మేలు. కాబట్టి రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి స్తోత్రాన్ని ఎవడైతే భక్తి శ్రద్ధలతో జపిస్తాడో, పారాయణం చేస్తాడో, వాడు పుట్టు మూగవాడైనా మంచి దృష్టిని పొందుతాడు. అలాగే పుట్టు మూగవాడైనా వాగ్మి అవుతాడు, చెవిటివాడైనా వినగలిగేటటువంటి వాడవుతాడు, సంపదను పొందేటటువంటి వాడవుతాడు. అంటే మనకు భాగవతంలో పోతనామాత్యులు చెప్పినట్లుగా శ్రీనాథుని నర్చించు కరములు స్పష్టంగా చెబుతాడు అక్కడ పోతనామాత్యుల వారు. ఆ శ్రీనాథుణ్ణి అర్చించేటటువంటి చేతులు, లేకపోతే చెక్క చేతులంతేవి. భగవంతుణ్ణి స్తుతించేటటువంటి జిహ్వయే జిహ్వ. ఈ విధంగా మన అవయవములన్నీ హరివాయు గురువుల సేవకు వినియోగించినప్పుడు మాత్రమే ఆ అవయవములు మనకు ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. మన అవయవాలను హరివాయు గురువుల సేవకు, అంటే మన అన్ని ఇంద్రియములను హరివాయు గురువుల సేవకు వినియోగించకపోతే వాళ్ళందరూ పుట్టుగుడ్డివాళ్ళు, మూకవాళ్ళు, అవిటివాళ్ళు, కుంటివాళ్ళు అంతా వాళ్ళే. ఇక్కడ రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తే, పారాయణం చేస్తే మనకు భగవంతుణ్ణి చూచేటటువంటి బుద్ధి కలిగినటువంటి కన్నులు, భగవంతుణ్ణి స్తోత్రం చేసేటటువంటి నోరు, తర్వాత వినేటటువంటి చెవులు,
మనము ఎంత సమయము హరివాయు గురువులకు వినియోగిస్తామో సేవకు, అదే నిజమైనటువంటి ఆయుర్దాయము, మనకు సంపద కూడా అంతే. కాబట్టి రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి ఈ స్తోత్రాన్ని మనము అత్యంత భక్తి శ్రద్ధలతో జపిస్తే వారి అనుగ్రహం చేత మన అన్ని ఇంద్రియములు హరి వాయు గురువుల సేవలో నిరతమవుతాయి. అవి మనకు ఉండి సార్థకమవుతాయి. ఆ విధంగా మనకు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి స్తోత్ర పఠనము మనకు లాభాన్ని చేకూరుస్తుంది. ఇది రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి యొక్క అనుగ్రహము తమ భక్తుల పైన. మొత్తంగా చివరికి చెప్పేది ఏమిటి అని అంటే, రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి స్తోత్ర పఠనము చేత మన ఇంద్రియములన్నీ వాటి వాటి పనులను సక్రమ మార్గంలో హరివాయు గురువుల సేవలో అవి ఉపయోగపడేటట్లుగా అవుతాయి రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి అనుగ్రహం చేత అని చెబుతూ ఈ శ్లోకాన్ని ముగించి రేపు 25వ శ్లోకమైనటువంటి యః పిబేజ్జలమేతేన స్తోత్రేణైవాభిమంత్రితం తస్య కుక్షిగతా దోషాః సర్వే నశ్యంతి తక్షణాత్ అనేటటువంటి శ్లోకాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.